అమ్మా, ఏడంతస్తుల మేడలో ఉన్న కొడుకుని చూడటానికి ఆనందంగా రావచ్చు గాని ఏడు చువ్వల వెనుకున్న కొడుకుని చూసి కన్నీరు కార్చడానికి అమ్మ వచ్చావు. కష్టాల్లో ఉన్నవాడిని గుర్తుంచుకున్నదే కన్న తల్లి బాబు. నిజంగా నా మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఈ హత్య చేశావా? చెప్తానమ్మా, కానీ చెప్పే ముందు ఒక్క విషయం చెప్పు. చెల్లె ఎలా ఉంది? భర్తతో పాటు అమెరికా వెళ్ళింది బాబు. తమ్ముళ్ళు ఇద్దరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈ వార్త వినటానికేనమ్మా ఇన్నాళ్ళు ఈ నిజాన్ని కడుపులో దాచుకున్నాను. అస్సలు నేను హత్య చేయలేదు. మన డబ్బు తీసుకుని పారిపోతున్న తాతారావు వెంట పడ్డాను. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. చెల్లెలి పెళ్లి ఆగిపోకూడదు, తమ్ముళ్ళ చదువులు ఆగిపోకూడదు. అందుకే చేయని నేరాన్ని నెత్తినేసుకుని 7 సంవత్సరాలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాను. అయినా నాకేం బాధలేదు. నా త్యాగం ఫలించింది. వాళ్ళు బాగున్నారనే వార్త చాలమ్మా. జైలు గోడల మధ్య ఏకాకిగా బ్రతికే నా మనశ్శాంతికి. మీ వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చారన్న సంతృప్తి ఒక్కటే చాలా మీకు? మిమ్మల్ని నమ్ముకున్నా నేనేమైపోయినా పర్వాలేదా? తారా, హంతకుడు అని ముద్రపడిన నన్ను పెళ్లి చేసుకుని ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టం. నా మాట విని ఎవరైనా యోగ్యుని చూసి పెళ్లి చేసుకో. చెల్లెల పెళ్లి ఆగిపోకూడదని జైలుకు వెళ్ళడానికి సిద్ధపడినా మీకంటే యోగ్యుడు దొరుకుతాడా నాకు? జైలు గోడల మధ్య జొన్న సంకటి తిన్నా పర్వాలేదు, నా తమ్ముళ్ళిద్దరూ పెద్దవాళ్ళ అయ్యారని ఆనందపడే మీకంటే యోగ్యుడు దొరుకుతాడా నాకు? మీతో కలిసి 7 అడుగులు నడవాలని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్క అడుగు కోసం ఒక్కొక్క ఏడాది చొప్పున 7 సంవత్సరాలు మీకోసం ఎదురు చూస్తుంటాను. వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు వాగ్దానం చేయండి. అశోక్, నేరస్తుల్లో దైవాన్ని, ముద్దాయిలో త్యాగమూర్తిని చూడగలిగిన ఈ తార నీ చీకటి జీవితానికి వెలుగు చూపించే చిరుదీపం బాబు. ఆమె మాట కాదనుకు, వాగ్దానం చెయ్యి. విజయరా అబ్బాయి, ఇంజనీర్ గారికి దండ. మీరు పాస్ చేసిన బిల్లు కారణంగా మేము ఒడ్డున పడ్డాం. అందుకని ఉడతా భక్తిగా ఈ చిరు కానుక. అవే ఇలాంటివి ఎందుకండి? నీ కాదయ్యా, మా కోడలికి. అమ్మా సుశీల, ఇటువంటి ఉత్తముడు నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చూడమ్మా, ఇదిగో ఈ చిన్న బహుమతి స్వీకరించమ్మా. నెక్లెస్ ఎంత ఖరీదుంటుంది? ఎంత? 10,000. 10,000? నీ భర్త మాతో ఇలా కలిసిమెలిసి ఉండాలి కానీ ఏడాది తిరగకుండా లక్షాధికారులు అయిపోతారమ్మా మీరు. బై ది వే, మీట్ మై బ్రదర్ సురేష్, లాయర్ సురేష్. లాయరు? ఈ కుటుంబంతో మా అనుబంధం చిరకాలం వర్ధిల్లాలంటే సురేష్ బాబు నువ్వు మా పర్సనల్ లాయర్ గా ఉండాలి. ఇదిగో 10,000 రూపాయలు అడ్వాన్స్. ఆలోచించు బ్రదర్, తీసుకో. తీసుకో బాబు. మరి మేము వస్తాం. యాండి, బాగుంది కదా? మగా నేనేం చెప్పగలను, అమ్మ అయితే కరెక్ట్ గా చెప్తుంది. అమ్మా, అమ్మా, సుశీల నెక్లెస్ ఎలా ఉంది? పార్వతీదేవి మెళ్ళో బురద పాము వేసినట్టుంది. అదేమిటత్తయ్య అంత మాట అన్నారు? ఈ ఇల్లు ఆశయాలతో బ్రతికిందే కాని ఆశలతో బ్రతికింది కాదమ్మా. ఈ సావిత్రమ్మ పస్తులుండి బిడ్డలను పెంచుకున్నది పెరిగిన బిడ్డలు గట్టి తిని బ్రతుకుతారని కాదమ్మా. ఏ అతముడు నీ చెల్లెల్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఈ ఇంటి పరువును బజార్కి ఎక్కించాడో, ఏ దుర్మార్గుడు ఈ దేవాలయాన్ని కూలగొట్టాలని చూశాడో వాడొచ్చి నీ మెళ్ళో మాల వేసి నీ భార్య మెళ్ళో 10,000 రూపాయల నెక్లెస్ వేస్తే సంబరపడిపోతున్నారే. మీరు చేసింది తప్పనిపించట్లేదురా? ఊరే,
చదువుకోగానే సరిపోదురా, కొంచెం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలిరా. ఆ ఇంగిత జ్ఞానం నీకు అన్నయ్యకు లేదు కనుకనే ఇన్నాళ్ళు మన కష్టాలు పడ్డాం. కిషోర్, తల్లిగా నిన్ను కొట్టే హక్కు నాకుండొచ్చు, కానీ పెళ్ళా ముందు చెంప దెబ్బతిన్న మగాణ్ణి ఏ ఆడది మొగుడుగా చూడాలనుకోదు. అందుకే ఆగిపోయాను. మీరు నీతి నిజాయితీలే ముఖ్యం అనుకుని డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా? ఈ ఇంటి పెద్ద కొడుకు హంతకుడని వీధి వీధి చెప్పుకుంటున్నారు. ఒక హంతకుడి కన్నా తల్లి కంటే లంచం తీసుకున్న ఆడి పెళ్ళాం తప్పుడుదేం కాదులేండి. చూడమ్మా, రోజులు మారిపోయాయి. బ్రతకడం నేర్చుకోపోతే ఎలా? ఒకవేళ జరుగుతున్న సంఘటనలు నువ్వు చూసి భరించలేకపోతే ఏమైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళరా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నా కొడుకులు పాపం చేస్తున్నారు, క్షమించమని దేవుళ్లకు దండం పెట్టుకురమ్మంటావా? ఈ మంచి కుటుంబంలో మంచి జైల్లో ఉండిపోయింది, ఉట్టి కుటుంబం మాత్రం ఇక్కడ మిగిలింది. అమ్మా అమ్మా బటన్స్ పెట్టవే. అబ్బబ్బా ఉండవే. అమ్మ ముందు నాకు మిమ్మల్ని అందరిని కన్నందుకు ఈ శాంతిని కోల్పోయింది. హలో, గుడ్ మార్నింగ్. ఓ దొంగ కోడవారు అబ్బాయా? ఏంటి బాబు ఇలా వచ్చావు? తార ఎక్కడ ఉంది? తార పైన బెడ్రూమ్ లో ఉంది. హాయ్ తారా. ఏమిటిలా వచ్చావు? అదే వెడ్డింగ్ కార్డ్స్ ఇంగ్లీష్ లో ప్రింట్ చేయాలా తెలుగులోనా? ఎవరి వెడ్డింగ్ కార్డ్స్? మరీ పసిపిల్ల మాట్లాడుకు. పోనీ ఇది చెప్పు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా? దొంగ కోళ్ల దైవాధీనం, నీ బుద్ధి ఆధీనం తప్పినట్టుంది. నో నో నో, నిన్ను నా ఆధీనంలో తెచ్చుకోవాలని ఈ ప్రయత్నం. అయినా హంతకుడి మీద నీకు ఎందుకంత ప్రేమ చెప్పు. హంతకుడెవరో జైల్లో తెలుసుకునే వచ్చాను. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మా అన్నయ్యకి నీ నిజస్వరూపం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటకు వెళ్ళు. అశోక్, నువ్వు జైలు నుంచి విడుదలై వచ్చే వరకు ఆగే ఓపిక దీనికి ఉందేమో కానీ నిన్ను జైలు నుంచి రానిచ్చే ఓపిక నాకు లేదు. మా ఇద్దరికి అడ్డుగా ఉన్న నిన్ను జైల్లోనే ఫినిష్ చేస్తాను. గురు, ఈడి చంపమని పంపిన అశోక్ అతనే. ఎవరు? నీ గోరే కట్టడానికి జైలుకు వచ్చిన కన్నయ్యని. కన్నయ్య, జైల్లో ఉండి కూడా నువ్వు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు అన్నమాట. దీనివల్ల నీ శిక్షాకాలం ఇంకా పెరుగుతుంది. ధర్మారావు, ఇతను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయి.